దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 6 సంవత్సరాల వయసు కలిగిన హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గారిని వివాహం చేసుకున్నారు. 9వ ఏట ఆమెను కాపురానికి తీసుకుని వెళ్ళారు. ఈ విషయాన్నే చాలామంది విమర్శిస్తూ ముస్లింలు ఎవరిని అనుసరిస్తున్నారో చూడండి, ఆయన 9 సంవత్సరాల చిన్న పిల్లల్ని వివాహం చేసుకున్నారు, చైల్డ్ అబ్యూజ్ చేశారు, ఇది ఖండించదగినది, హేయమైనది, అసహ్యకరమైనటువంటి పని చేశారు అని చెప్పి దూషిస్తూ ఎంతోమంది ప్రసంగిస్తున్నారు. మరి అది తప్పు కాదు. 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆమెతో వివాహం చేసుకోవటము, ఆమెతో జీవనం సాగించటము తప్పు కాదు, పాపం కాదు, నేరం కాదు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. దీనిని తప్పుగా ప్రచారం చేయవద్దు అనే విధంగా నిజ వాస్తవాల వెలుగులో తెలియజెప్పాలని నా యొక్క చిన్ని ప్రయత్నం. మీ ముందు ఒక పట్టిక ఉంచాను. సంవత్సరాలు అలాగే దేశాలు ఉన్నాయి. ఏంటవి అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే చట్టపరమైన అనుమతి ఉంది లైంగికంగా స్త్రీతో కలవటానికి అని చెప్పి ఆ దేశాలు నిర్ణయించినటువంటి సంవత్సరాలు అవి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం 2025, 24లో ఉన్న సమాజం ఏమంటున్నారు? 18 సంవత్సరాలు వస్తే అప్పుడు ఆమెను వివాహం చేసుకోవడం కానీ లేదా ఆమెతో లైంగికంగా కలవటానికి కానీ అనుమతి ఉంది చట్టపరంగా. అంతకంటే తక్కువ స్త్రీతో వివాహం చేసుకున్నా, మరేదైనా ఇల్లీగల్గా లైంగిక సంబంధం పెట్టుకున్నా అది నేరము, రేప్ కిందకు వస్తుంది అని చెప్పి చట్టం చేయడం జరిగింది మన భారతీయ ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా అంతకంటే తక్కువగా ఉన్నటువంటి వివాహాలను నేరంగా, రేపుగా, తప్పుగా భావిస్తూ ఉంటారు. అయితే ఒకసారి మనం గమనిద్దాం. మీరు చూస్తున్నట్టున్నారు, 12 సంవత్సరాల వయసు అనుమతి. ఏ దేశం? ఫిలిప్పీన్స్ దేశంలో 2022 వరకు కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది 12 సంవత్సరాలు మాత్రమే. 12 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీతో వివాహం చేసుకోవడం కానీ లైంగిక సంబంధం ఏర్పరచుకోవడం కానీ నేరం. 12 సంవత్సరాలు దాటిన అమ్మాయితో చట్టపరమైనటువంటి అనుమతి ఉంది, తప్పేం కాదు అని చెప్పి ఆ దేశ ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. అలాగే మరొక దేశం కూడా. మరి అది బాల్య వివాహం అని అందామా మన భారతదేశంలో మనం కూర్చొని మన చట్టాల ప్రకారం? అనలేము. ఎందుకంటే అది ఆ దేశ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి అధినేతలు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా తీర్మానించుకున్నారు 12 సంవత్సరాలు అని. మరి ఆ తర్వాత 13 సంవత్సరాల వయసు. వారు ఎవరు? జపాన్. మనం ఈరోజు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకువెళ్తుంది అనేటటువంటి ప్రభుత్వాలు అవి, దేశాలు అవి. మరి ఆ దేశంలో కూడా 2024 వరకు కూడా 13 సంవత్సరాలే ఏజ్ ఆఫ్ కన్సెంట్. అంటే ఆ 13 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తితో, స్త్రీతో వివాహం చేసుకోవటం కానీ లైంగికంగా కలవటం కానీ నేరం. 13 సంవత్సరాలు దాటిన తర్వాత అనుమతి ఉంది చట్టపరంగా. మరి జపాన్ని అందామా మనం? వారు తప్పు చేస్తున్నారు స్త్రీలతో, వారు హేమైనటువంటి కార్యం చేస్తున్నారు స్త్రీలతో, వారు చిన్నపిల్లలతో వివాహం చేస్తున్నారు, చిన్నపిల్లలను లైంగికంగా వాడుకుంటున్నారు అని అందామా? అనలేము. ఎందుకంటే వారి దేశ నైసర్గిక స్వరూపం వేరు, ఆ దేశ పరిస్థితులు వేరు, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల ఎదుగుదల వేరు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వారు 13 సంవత్సరాలు అనేటువంటి తీర్మానం చేసుకున్నారు. జపాన్తో పాటు మరొక 2 దేశాలు కూడా ఉన్నాయి, కోమరస్, నైగర్ అని. ఆ దేశాలు కూడా 13 సంవత్సరాలు నేటి వరకు కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ గానే ఉంచాయి. 14 సంవత్సరాలుగా తీర్మానం చేసుకున్నటువంటి దేశాల పేర్లు మీరు చూస్తూనే ఉన్నారు. రష్యా, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఆస్ట్రియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, పెరు, ఈక్వెడర్, ఇలాంటి 32 దేశాలు. 32 దేశాలలో వారి దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఏజ్ ఆఫ్ కన్సెంట్ ని 14 సంవత్సరాలుగా ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి. మరి మన దేశంతో పోల్చుకునే ఆ దేశాలను వారు లైంగికంగా స్త్రీలను వాడుకుంటున్నారు అని అందామా? వారు అసహ్యకరమైనటువంటి పనిగా చేస్తున్నారు అని అందామా? అనలేము. ఎందుకు? ఆ దేశంలో స్త్రీల ఎదుగుదల, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల శక్తి సామర్థ్యాలు, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క శారీరక పరిస్థితులను బట్టి వారు 14 సంవత్సరాలు అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఇక 15 సంవత్సరాలు గ్రీస్, డెన్మార్క్, స్వీడన్, ఇలాంటి ఫ్రాన్స్, ఇలాంటి సుమారు 25 దేశాలు వారి దేశాల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ గా 15 సంవత్సరాలను నిర్ణయించుకున్నారు. మరి ఆ దేశాలను అందామా? అనలేము. మరి 16 సంవత్సరాలు చూద్దాం. యుఎస్, యూకే, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇలాంటి 78 దేశాలు వారి దేశంలో ఉన్నటువంటి స్త్రీలు యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్, స్త్రీలకు వివాహం చేసే పరిమితి వయస్సు 16 సంవత్సరాలుగా
అలాగే వారితో లైంగికంగా పాల్గొనేటువంటి వయసు 16 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నారు. మరి మన దేశంతో పోల్చుకుందామా వారి దేశాలను? ఏదైతే ఈ పట్టికలో మీరు చూస్తూ ఉన్నారో 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, ఇవన్నీ దేశాలన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పనులు చేస్తున్నాయా? స్త్రీలను లైంగికంగా వేధిస్తున్నాయా? కానే కాదు. వాస్తవానికి ఏజ్ ఆఫ్ కన్సెంట్ని ఎలా డిక్లేర్ చేస్తారో మీకు తెలుసా? ఆ స్త్రీల యొక్క శారీరక ఎదుగుదలను, మానసిక ఎదుగుదలను, అలాగే తను వివాహం చేసుకున్న తర్వాత గర్భం దాలిస్తే ఆ యొక్క శిశువును జన్మించేటటువంటి శక్తి సామర్థ్యాలను, వీటన్నిటిని ఆలోచించే ఒక వయసును నిర్ధారిస్తారు ఆ యొక్క ప్రభుత్వం వారు. కాబట్టి మన దేశంలో మనము తీర్మానించుకున్నటువంటి 18 సంవత్సరాల వయస్సుని కొలమానంగా తీసుకొని అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటే తప్పుడు వారిగా అసహ్యకరమైనటువంటి పని చేసిన వారిగా దూషించడం అనేది జ్ఞానవంతులకు చెందినటువంటి పని కాదు. ఇది అజ్ఞానులు చెప్పేటటువంటి మాట. ఇక రెండో విషయాన్ని మనం గమనిద్దాం. మన భారతదేశమే. రండి, మీకు మరొక పట్టికను చూపిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అదేమిటి? 1860, 1891, 1929, 1940, 1978, 2013, 2017. మనం ఈరోజు 18 సంవత్సరాలు అని ఏదైతే నిర్ణయించుకున్నామో అది 1978వ సంవత్సరంలో మనం నిర్ణయించుకున్నాం. అమెండ్మెంట్ యాక్ట్ సవరణ చేసి, చట్ట సవరణ చేసి 1978లో ఆ సంవత్సరంలో పరిపాలించినటువంటి ప్రభుత్వమే ఏజ్ ఆఫ్ కన్సెంట్ని 18 సంవత్సరాలు అని మనము నిర్ణయించుకున్నాము. కాబట్టి మనము 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకున్న, ఆ స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్న అది తప్పుగా, రేపుగా, చెడ్డ పనిగా భావిస్తున్నాం. మరి అంతకు ముందు ఒకసారి పరిశీలించినట్లయితే 1940వ సంవత్సరం మనకి ఎంత ఉంది వయసు తెలుసా? 15 సంవత్సరాలు మాత్రమే ఏజ్ ఆఫ్ కన్సెంట్. మరి అంతకుముందు 1929 చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్, అప్పుడు మన వయసు, అప్పుడు స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ 14 సంవత్సరాలు మాత్రమే. మరి ఇంకోస్త ముందుకు వెళితే 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ స్త్రీలకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. మరి ఇంకాస్త వెనక్కు వెళితే 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ 12 సంవత్సరాలు మాత్రమే. మరి ఇంకాస్త వెనక్కు వెళితే 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 375 యాక్ట్ ప్రకారం స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ ని 10 సంవత్సరాలుగా డిక్లేర్ చేశారు. అంటే కేవలం 160 సంవత్సరాల క్రితమే నుంచే మనకు ఈ వయసులు పెంచుకుంటూ వస్తున్నారు. మరి 1860కి ముందు అంటే ఒక 160 సంవత్సరాల క్రితం కేవలం 10 సంవత్సరాల వయసు లోపు వారిని వివాహం చేసుకునే వాళ్ళు. సోదరులారా, దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? స్పష్టంగా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ఒక 150-200 సంవత్సరాల క్రితం కేవలం 9-10 ఏళ్ల లోపు స్త్రీలకి వివాహం చేసేవాళ్ళు అని చెప్పి దీని ద్వారా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినా సరే 2025లో దర్జాగా కూర్చుని సోఫాల మీద, టీవీల్లో, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ, లేదా ఏదైనా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలకు వెళ్తూ ప్రవక్త గారు 1400 సంవత్సరాల క్రితం చిన్న వయసు గల స్త్రీని వివాహం చేసుకున్నారు, 9 సంవత్సరాల వయసు గల స్త్రీతో ఎలా కాపురం చేస్తారు అని అంటున్నారు. 150 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో అసలు స్త్రీల యొక్క వివాహ మరి 1400 సంవత్సరాల క్రితం వయసును మీరు ఈ కాలంతో పోల్చి ఎలా తప్పుడు పనిగా నిర్ధారిస్తారు? ఎలా అసహ్యకరమైనటువంటి పనిగా ఎలా డిక్లేర్ చేస్తారు? జ్ఞానం ఉండాలి. ఏదైనా మాట్లాడాలి అంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తుల మాటలు మాట్లాడవద్దు సోదరులారా. కాబట్టి ఈ రెండు విషయాల ద్వారా ఒక స్త్రీ వివాహ విషయంలో కానీ లేదా ఇల్లీగల్గా కానీ లైంగికంగా సెక్స్ లో పాల్గొనాలి అంటే ఆ స్త్రీ యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ ని డిక్లేర్ చేసేది ఆ దేశ వాతావరణ పరిస్థితులు, ఆ దేశ ఆహారము, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల ఎదుగుదల, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క శరీర దౌఢన్యం. అంతే తప్ప ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఒక వయసు నిర్ధారించుకొని ఇంకా అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటే అది తప్పుగా తీర్మానించడం అనేది అవివేకులు చేసేటటువంటి పని. ఇక చిట్ట చివరిగా మనం ఒకసారి మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు పొందినటువంటి ప్రఖ్యాతమైనటువంటి మహానుభావులుగా అనుకోవచ్చు, గొప్పవాళ్ళుగా అనుకోవచ్చు, మరి ఎవరైనా సరే వారు వారి వివాహాలను చేసుకున్నారు, వారి భార్యల యొక్క వయసుని మీ ముందు కొన్ని క్షుణ్ణంగా ప్రస్తావించదలిచాను. ఇవైనా తెలుసుకొని 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే వివాహం చేసుకున్నారో అమ్మ ఆయిషా రజల్లాహు తఆలా గారి వయసు 6 సంవత్సరాలు, కాపురానికి తీసుకెళ్ళింది 9 సంవత్సరాలు. ఆ కాలంలో అలా చెయ్యటము తప్పేం కాదు. ఈ కాలంలో ఆ పరిస్థితిని చూసి హేళన చేయడం మాత్రం తప్పు అని చెప్పి ఉపదేశిస్తూ కొన్ని విషయాలు మీ ముందు చిట్ట చివరిగా ప్రస్తావిస్తున్నాను. ఒకసారి మనం గమనిద్దాం. రామకృష్ణ పరమహంస గారి యొక్క వివాహము 5 సంవత్సరాల వయస్సు గల శారదాదేవి గారితోనే వివాహం జరిగింది. ఇంకా హిందువులు గొప్పగా భావించేటటువంటి సావర్కర్ గారు, ఆయన యొక్క భార్య వయసు 14 సంవత్సరాలు మాత్రమే వివాహ సమయంలో. ఇక గణిత శాస్త్ర కోవిదుడు, గణిత శాస్త్ర తత్వవేత్త అయినటువంటి శ్రీ రామానుజన్ గారి భార్య వయసు ఆమె వివాహ సమయంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అంబేద్కర్ భార్య గారి వయసు ఆమె వివాహ సమయంలో కేవలం 9 సంవత్సరాలు మాత్రమే.
హిందూ సోదరులు దైవాలుగా భావించేటటువంటి వారి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వారి వివాహ సమయంలో శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీదేవి గారి వయసు 8 సంవత్సరాలు మాత్రమే, శ్రీరాముడు గారి భార్య అయినటువంటి సీతాదేవి గారి వయసు వివాహ సమయంలో కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. స్పష్టంగా మీ ముందు చాలా విషయాలు వివరించాను. వారి కాలాలలో వారు చేసేటటువంటి ఏదైతే పని ఉందో అది తప్పేం కాదు. చాలా విషయాల ద్వారా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితం ఏదైతే వివాహం చేసుకున్నారో అమ్మా ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారిని, అది చట్టబద్ధమైనదే, ధర్మపరమైనదే, అలా చేసుకోవడం తప్పు కాదు అని చెప్పి ఎన్నో ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది మీ ముందు. అయినా సరే 2025 సంవత్సరంతో పోల్చుకొని 1400 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ విమర్శించే మత ఉన్మాదం కలిగినటువంటి ప్రజలకు, సమాజానికి చెప్పేటటువంటి విషయము, ఈరోజు మన భారతదేశంలో ఏదైతే వివాహాలు జరుగుతున్నాయో 18 సంవత్సరాల వయసు అమ్మాయి, 19 సంవత్సరాల వయసు అమ్మాయి, 20 సంవత్సరాల వయసు అమ్మాయి కూడా మైనరే, బాల్య వివాహమే అలా చెయ్యటం అని చెప్పి డిక్లేర్ చేసేటటువంటి సమయం కూడా రాబోతుంది. మరొక 4-5 సంవత్సరాల తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ ని 21 సంవత్సరాలుగా తీర్మానం చేయబోతున్నారు. అప్పుడు 2030లోనో 2040లోనో ఈ 2025ను పోల్చుకునే వాళ్ళేమంటారయ్యా అంటే, చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు, అయ్యో కనీసం 18 ఏళ్ళప్పుడు పెళ్లి చేయడం ఏంది, 21 సంవత్సరాలు కూడా నిండకుండానే అని వాళ్ళు ఈ కాలాన్ని చూసి ఎగతాళి చేస్తారు. కాబట్టి తెలుసుకోండి, ఆ కాలంలో జరిగింది తప్పు కాదు. ఈ కాలంలో మరి చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. ఎందుకు? 9 ఏళ్ళు 10 ఏళ్ల వయసులో ఈ కాలంలో వివాహం చేయకూడదు. ఎందుకు? ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వాలంటే, మెన్సెస్ రావాలంటే, శారీరకంగా దృఢంగా ఉండాలంటే 18 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు కావాల్సి వస్తుంది. నేడు మన భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహాలు జరుగుతున్నా సరే ప్రతి సంవత్సరము కూడా 45,000 మంది ప్రసవ సమయాల్లో చనిపోతున్నారు, 18 సంవత్సరాలు నిండినా సరే. కాబట్టి ఆ కాలాన్ని ఈ కాలంతో పోల్చుకొని అది తప్పు అని దూషించటం, ఇస్లాంని ద్వేషించటం అనేది ఇకనైనా మానుకోండి అని చెప్పి మీ ముందు తెలియజెప్తున్నాను.